ఈరోజు మనం బ్లెండర్లో వీడియో ఎడిటింగ్ గురించి ఒక 20 మినిట్స్లో చూద్దాం. మీరు ఈ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి అన్న వీడియో కావాలి అన్న నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫిల్మోరా 10 అలాగే హిట్ ఫిల్మ్ ఎక్స్ప్రెస్ ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఫుల్ కోర్స్ డీటెయిల్గా 1 అవర్లోపు చెప్పాను. డిస్క్రిప్షన్లో ఈ ఫుల్ కోర్స్ లింక్సే కాదు ఇంకా కొన్ని సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్స్ లింక్స్ ప్రొవైడ్ చేశాను. అందులో మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ కూడా ఉండొచ్చు. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. చూడండి, మనకి బ్లెండర్ సాఫ్ట్వేర్ వచ్చేటప్పటికి ఫ్రీ 3D సాఫ్ట్వేర్. ఇది మనం దేనికి యూజ్ చేస్తాం అంటే మన క్యారెక్టర్ మోడలింగ్ చేయడానికి, రిగ్గింగ్కి, యానిమేషన్కి, సిమ్యులేషన్కి, రెండరింగ్కి, అలాగే కాంపోజిటింగ్కి, మోషన్ ట్రాకింగ్కి, వీడియో ఎడిటింగ్కి, అలాగే మనం ఒక గేమ్ కూడా ఈ సాఫ్ట్వేర్లో క్రియేట్ చేయొచ్చు. చూడండి, ఈ సాఫ్ట్వేర్ గురించి డీటెయిల్గా చెప్పాలి అంటే ఒక 3 months అయినా టైం పట్టుద్దండి. ప్రెజెంట్ అయితే మనకి రిగ్గింగ్, యానిమేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇందులో నేను ఓన్లీ వీడియో ఎడిటింగ్ ఉంది కదా, ఇదొక్కటి చెప్తున్నా. ఎందుకంటే నన్ను సబ్స్క్రైబర్స్ అడిగిన చాలా పెండింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అవి చెప్పిన తర్వాత ఫ్యూచర్లో ఈ బ్లెండర్ సాఫ్ట్వేర్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, ఈ బ్లెండర్లో వీడియో ఎడిటింగ్ ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకి ఫ్రీ సాఫ్ట్వేర్ అండి. మనం వీడియో ఎడిటింగ్ ఏమైనా వీడియో ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ చేసినా మనకి ఎటువంటి వాటర్ మార్క్ రాదు. అలాగే లైఫ్ టైం యూస్ చేసుకోవచ్చు. మనం వీడియో ఎడిటింగ్లోకి వెళ్ళాలి అంటే 3 మెథడ్స్లో వెళ్ళొచ్చండి. చూడండి, మనం సాఫ్ట్వేర్ ఓపెన్ చేయడం ఇక్కడ మనకి వీడియో ఎడిటింగ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినా మనం వీడియో ఎడిటింగ్లోకి వెళ్ళొచ్చు. లేదంటే చూడండి, మనం సాఫ్ట్వేర్లో ఇక్కడ ఫైల్ అని ఉంది కదా, ఫైల్లో న్యూలో వీడియో ఎడిటింగ్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసిన మనం వీడియో ఎడిటింగ్లోకి వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసిన మనకి ఇక్కడ వీడియో ఎడిటింగ్ ఉంటుంది. ఈ వీడియో ఎడిటింగ్లో కింద వీడియో ఎడిటింగ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన మనకి సపరేట్గా వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి ఒక విండో ఓపెన్ అవుద్ది. చూడండి, కనబడే మొత్తాన్ని మనం బ్లెండర్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఈ ఇంటర్ఫేస్ గురించి ఒక 2 minutes లోపు చెప్తాను. ఈ 2 minutes లో ఈ సాఫ్ట్వేర్ మీద మీకు ఒక ఐడియా వచ్చుద్ది, అలాగే ఈజీ అనిపించుద్ది. చూడండి, ఇక్కడ మనకు ఒక బాక్స్ కింద కనబడుతుంది కదా, దీన్ని మనం ఫైల్ ఎక్స్ప్లోరర్ అంటాం. ఇది మనకి ఎలా యూజ్ అవుద్దంటే మీరు ఏమైనా వీడియో ఫైల్స్ కానీ, జేపీజీ ఫైల్స్ కానీ, ఆడియో ఫైల్స్ కానీ మీరు ఏ ఫైల్స్ ఇంపోర్ట్ చేయాలి అన్నా ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ ద్వారానే ఇంపోర్ట్ చేసుకుంటాం. చూడండి, ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్ని ఇక్కడ మనకి సీక్వెన్సర్ ఉంటుందండి. మన ఏ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ చూసుకున్నా ఇక్కడ మనకి టైం లైన్ ఉంటుంది, కానీ ఈ సాఫ్ట్వేర్లో సీక్వెన్సర్ అనాలి. చూడండి, అలాగే మనకి ఇక్కడ వీడియో ట్రాక్స్, ఆడియో ట్రాక్స్ ఉంటాయి కదా, ఇందులో వచ్చేటప్పటికి స్ట్రిప్స్ అనాలండి. సీక్వెన్సర్లో మనం ఎడిటింగ్ చేసేదల్లా మనకి ఇక్కడ ప్రివ్యూ కనబడుద్దండి. దీన్ని ప్రివ్యూ విండో అంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ అవుట్పుట్ ప్రాపర్టీస్ ఉంటాయి. మన వీడియో ఎక్స్పోర్ట్ చేయడానికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ కింద చూసుకున్నాం అంటే ఇక్కడ ఒక బాక్స్ కింద కనబడుతుంది కదా, ఇక్కడ వచ్చేటప్పటికి మన వీడియో ప్రాపర్టీస్, ఆడియో ప్రాపర్టీస్, ఈ ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడే హైలైట్ అవుతాయి. అలాగే మీరు ఏమైనా ట్రాన్సాక్షన్స్, ఎఫెక్ట్స్ అప్లై చేయాలనుకోండి, ఇక్కడ యాడ్ అని ఉంది కదా, ఈ యాడ్ మీద క్లిక్ చేసామంటే మనకి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అలాగే మనం ఏమైనా ఎఫెక్ట్స్ అప్లై చేయాలి అన్న ఎఫెక్ట్స్ అప్లై చేయొచ్చు. మన ఏ సాఫ్ట్వేర్లో అయినా మనం ఏమైనా ఫైల్స్ ఇంపోర్ట్ చేయాలి అంటే రైట్ క్లిక్ చేయగానే ఇంపోర్ట్ అని ఉంటుంది, లేదంటే డబుల్ క్లిక్ చేసి మనకు కావాల్సిన ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. కానీ మనకి ఈ సాఫ్ట్వేర్లో అలా కుదరదు. నేనైతే మీకు ఈజీ మెథడ్ చెప్తున్నాను. ఈజీ మెథడ్ వచ్చేటప్పటికి సింపుల్గా మీకు కావాల్సిన ఫైల్స్ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని మీకు ఏమేమి ఫైల్స్ కావాలో ఆ ఫైల్స్ వరకు సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని నాకు కావాల్సిన ఫైల్స్ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నా. 3 వీడియోస్ సెలెక్ట్ చేసుకున్నా, MP3 ఫైల్ సెలెక్ట్ చేసుకున్నా, నెక్స్ట్ ఒక PNG ఫైల్, అలాగే ఒక JPG ఫైల్. ఇక్కడ దా సరిపోద్ది. మనకు కావాలంటే మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ ఫైల్స్ వరకు డైరెక్ట్గా ఈ సాఫ్ట్వేర్లో ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం మనకు కావాల్సిన ఫైల్స్ అన్నీ వచ్చేస్తాయి. మీకు మళ్ళీ ఇంకోసారి ఫైల్స్ కావాలనుకోండి, సింపుల్గా ఫోల్డర్ ఓపెన్ చేసుకుంటారు, మీకు కావాల్సిన ఫైల్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటారు.
సేమ్ ఫోల్డర్ ఎక్కర్లా, మీ పీసీలో ఫైల్ ఎక్కడున్నా ఆ ఫైల్ సెలెక్ట్ చేసి సాఫ్ట్వేర్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వచ్చుద్ది. యాడ్ చేసుకోవడంలో ఇంకో మెథడ్ ఏంటంటే ఇక్కడ యాడ్ అని ఉంటుందండి. ఈ యాడ్లోకి వెళ్ళి ఇక్కడ మూవీ అన్నారంటే మీకు కావాల్సిన వీడియో క్లిప్ సెలెక్ట్ చేసుకోవడం మనకి మీడియా లైబ్రరీలోకి రావడం కాదు, డైరెక్ట్గా ఇక్కడ సీక్వెన్సర్ ఉంది కదా దీంట్లోకి వచ్చేసుద్ది. మీకు ఏమైనా ఆడియో ఫైల్ అయినా వీడియో ఫైల్ అయినా డైరెక్ట్గా సీక్వెన్సర్లోకి రావాలి అంటే ఇక్కడ యాడ్ ద్వారా మనం యాడ్ చేసుకోవచ్చు. మూవీ అంటే వీడియో, సౌండ్ అంటే MP3 ఫైల్, ఇమేజ్ అంటే ఒక ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చూడండి దీని గురించి తర్వాత చూద్దాం. మనం ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఇందులో నాకు కావాల్సిన ఒక ఫైల్ని సీక్వెన్సర్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. మనం సీక్వెన్సర్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయాలి అంటే మనకి మౌస్ మధ్యలో స్క్రోల్ వీల్ ఉంటది కదా, ఈ వీల్ తో మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారంటే మనకి ఈ సీక్వెన్సర్ లో ఇక్కడ వరకే హైలైట్ అయింది. చూడండి ఇక్కడ మీకు ఒక లైన్ కూడా కనబడుతుంది. సపోజ్ నేను వీడియో ప్లే చేశాను అనుకోండి, మనం వీడియో ప్లే చేయాలి అంటే ఇక్కడ ప్లే బటన్ ఉంటుందండి. లేదంటే సింపుల్గా కీబోర్డ్లో స్పేస్ బార్ క్లిక్ చేశారంటే వీడియో ప్లే అవుద్ది, మళ్ళీ అదే స్పేస్ బార్ క్లిక్ చేశారంటే వీడియో స్టాప్ అవుద్ది. నాకేమవుతుంది, నా వీడియో ఇక్కడతో స్టాప్ అయిపోతుంది. ఇంకా ఎడిషనల్గా ఉన్నదంతా నాకు వేస్టేజ్ కింద ఉంది. దీన్ని మనం సెట్ చేయాలి అంటే మనకి ఎండ్ వచ్చేటప్పటికి 250 ఫ్రేమ్స్ సెట్ చేసి ఉన్నాయండి. స్టార్టింగ్ వచ్చేటప్పటికి 1. మనం ఈ ఫ్రేమ్ రేట్ సెట్ చేయాలి. ప్లే హెడ్ని మూవ్ చేసి కరెక్ట్గా ఎండింగ్కి పెట్టుకోండి. మీకు పర్ఫెక్ట్గా పెట్టడం రాకపోతే కీబోర్డ్లో యారో కీస్ ఉంటాయి కదా, రైట్ యారో క్లిక్ చేశారంటే ప్లే హెడ్ 1 ఫ్రేమ్ ఫ్రంట్కి వెళ్ళొద్ది, అదే లెఫ్ట్ యారో క్లిక్ చేశారంటే 1 ఫ్రేమ్ బ్యాక్ వచ్చుద్ది. చూడండి నాకు ఇలా సరిపోద్ది. ఇప్పుడు మనకి ప్లే హెడ్ ఎన్నో ఫ్రేమ్ లో ఉంది అని చెక్ చేయాలి అంటే చూడండి కింద చూపించుద్ది, మనకి 448 ఫ్రేమ్ దగ్గర ఉంది. దీన్ని మనం సెట్ చేయాలి అంటే ఇక్కడ ఎండ్ దగ్గర 448 టైప్ చేయడమే. చూడండి ఏ ఆప్షన్స్ మనకి కింద కూడా ఉంటాయి. చూడండి ఇక్కడ ఎండ్ దగ్గర మనం డైరెక్ట్ గా 448 టైప్ చేయొచ్చు. ఇక్కడ టైప్ చేసిన ఒకటే, ఈ పైన టైప్ చేసిన ఒకటే. ఇలా టైప్ చేయడం మన ఫుటేజ్ మొత్తానికి సెట్ అయిపోద్ది. ఇప్పుడు మీరు వీడియో ప్లే చేసినా మనకి మొత్తం ప్లే అవుద్ది. చూసారు కదా. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ వీడియో ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ నాకు 2 కనబడుతున్నాయి కదా, పైది వచ్చేటప్పటికి వీడియో అండి, కిందది వచ్చేటప్పటికి ఆడియో. ఒకవేళ మీకు ఆడియో వద్దు, నాకు ఓన్లీ వీడియో ఒకటి సరిపోద్ది అంటే ఆడియో సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ అన్నారంటే డిలీట్ అయిపోద్ది. చూడండి Ctrl+Z అని బ్యాక్ వస్తున్నా. అదే మీరు వీడియో సెలెక్ట్ చేసుకొని డిలీట్ అన్నారంటే వీడియో వరకు డిలీట్ అయిపోద్ది, మనకు ఆడియో నార్మల్గా ఉంటుంది. అలాగైతే నాకు వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, నాకు వీడియో ఆడియో రెండూ కలిపి ఒకే చోట ఉండాలి అంటే మనం అలా కూడా సెట్ చేయొచ్చండి. ఏం లేదు, రెండు సెలెక్ట్ చేసుకోవడానికి కూడా షార్ట్ కట్ ఉంది. కీబోర్డ్లో ఏ అన్నారంటే మనకి ఫుటేజ్ ఎంత ఉందో అంత ఫుటేజ్ సెలెక్ట్ అయిపోద్ది. ఈ రెండు మనకి గ్రూప్ అయిపోవాలి అంటే Ctrl+G అంటే గ్రూప్ అయిపోతాయి. లేకపోతే రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనకి మేక్ మేటా స్ట్రిప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయడం మనకి వీడియో ఆడియో రెండు మిక్స్ అయిపోయి ఒక దాంట్లోనే వస్తాయి. షార్ట్ కట్ వచ్చేటప్పటికి Ctrl+Alt+G అంటే మనకి సపరేట్ అయిపోతాయి. చూడండి Ctrl+Z అని బ్యాక్ వస్తున్నా. చూడండి లేదంటే రైట్ క్లిక్ చేసి అన్మేటా స్ట్రిప్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసిన సపరేట్ అయిపోతాయి. నాకు ఈ రెండు గ్రూప్ అయి ఉండాలి, Ctrl+G. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను HD వీడియో ఎడిటింగ్ చేయాలి. నేను వీడియో ప్లే చేస్తూ ఉంటే ఇక్కడ ప్రివ్యూ సరిగ్గా రావట్లా, స్ట్రక్ అవుతూ వస్తుంది. ఇప్పుడు నేను ఎలా ఎడిటింగ్ చేయాలి అంటే వీడియో ఎడిటింగ్ చేసే ముందే మన వీడియోని ప్రాక్సీలోకి మార్చుకోవాలండి. చూడండి ఈ ప్రాక్సీ గురించి కూడా డీటెయిల్గా చెప్తా. ఫస్ట్ నేను ఈ సీక్వెన్సర్లో ఈ స్ట్రిప్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి వీడియో ప్రాపర్టీస్ ఆడియో ప్రాపర్టీస్ హైలైట్ అవుతాయి అన్నా కదా, ఇందులో ఇక్కడ మనకి ప్రాక్సీ అండ్ క్యాచీ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కింద మనకి స్ట్రిప్ ప్రాక్సీ అండ్ టైం కోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మార్క్ పెట్టుకోండి. ఇలా మార్క్ పెట్టడం మనకు కొన్ని ఆప్షన్స్ హైలైట్ అవుతాయి. నేను వచ్చేటప్పటికి 25% సెట్ చేసుకున్నా. ఇలా మీరు 25% సెట్ చేసుకోవడం వల్ల మన వీడియో క్వాలిటీ తగ్గుద్ది.
మనకి ఎక్కడ తగ్గుద్ది? మనం ఎక్స్‌పోర్ట్ చేసినప్పుడు మన వీడియో నార్మల్‌గానే వచ్చుద్దండి. మీరు ఏ క్వాలిటీతో తీసుకున్నారో మన వీడియో అలాగే ఎక్స్‌పోర్ట్ అవుద్ది. మనకి క్వాలిటీ తగ్గేది ఎక్కడంటే, మనం ఇక్కడ ప్రివ్యూ చూడడానికి క్వాలిటీ తగ్గుద్దండి. కానీ మన వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా ఇక్కడ ప్రివ్యూ అనేది కనబడుద్ది. నేను 25 పెట్టా కదా, ఇక్కడ రీబుల్డ్ ప్రాక్సీ అండ్ టైమ్ కోడ్ ఇండికేట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయంగానే మీరు అబ్జర్వ్ చేశారంటే నేను సాఫ్ట్వేర్ క్లోజ్ చేశాను. కింద ఐకాన్ మీద మనకి ప్రాసెసింగ్ అవుతున్న సింబల్ కనబడుతుంది కదా, ఇది మనకి మొత్తం కంప్లీట్ అయితే మన వీడియో స్పీడ్గా ప్లే అవుద్దండి. కానీ ప్రివ్యూ కొంచెం తగ్గుద్ది. మనకి ఎక్స్పోర్ట్ మాత్రం మంచి క్వాలిటీతోనే ఎక్స్పోర్ట్ అవుద్ది. ఇక్కడ మనకి పర్సంటేజ్ కూడా చూపిస్తుంది 97%, 100 కంప్లీట్ అయింది. ఇంకా మనకి సెట్టింగ్స్ కంప్లీట్ అవ్వాలా. నెక్స్ట్ ఇక్కడ వ్యూ అని ఉంది కదా, ఈ వ్యూలో ఇక్కడ మనకి ప్రాక్సీ అని ఉంటది. ఈ ప్రాక్సీలో సీన్ రెండర్ సైజ్ అని ఉంటది. ఈ సైజ్ వచ్చేటప్పటికి 25% సెట్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో ప్లే చేసామంటే మనకి స్ట్రక్ అవ్వకుండా స్పీడ్గా ప్లే అవుద్ది. చూసారు కదా, మన క్వాలిటీ అయితే డ్యామేజ్ అయింది కానీ ఎక్స్పోర్ట్ అప్పుడు ప్రాబ్లం ఉండదు. మనకి ఇక్కడ వీడియో మాత్రం స్ట్రక్ అవ్వకుండా ప్లే అవుద్ది. లేదు నాకు ఇక్కడ కొంచెం ప్రివ్యూ బాగా కనబడాలి అంటే నేను 25% పెట్టా కదా, అలా కాకుండా ఇక్కడ 50% పెట్టుకొని మీరు ఈ ప్రాక్సీ అప్లై చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కింద బటన్స్ ఉంటాయండి. బటన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సపోజ్ నేను ఈ వీడియో ప్లే చేయాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేశానంటే వీడియో ప్లే అవుతుంది. అక్కడే క్లిక్ చేశానంటే వీడియో స్టాప్ అవుతుంది. అదే మీకు వీడియో బ్యాక్కి ప్లే అవ్వాలి అంటే ఇక్కడ ప్లే బ్యాక్ ఉంటుంది. చూడండి, మళ్ళీ క్లిక్ చేశారంటే స్టాప్ అవుద్ది. నాకు ఈ ప్లే హెడ్ ఈ సీక్వెన్సర్లో ఎక్కడున్నా నాకు స్టార్టింగ్కి వచ్చేవాలి అంటే మనకి ఇక్కడ ఒక బటన్ కనబడుతుంది కదా, జంప్ టు ఎండ్ పాయింట్. దీని మీద క్లిక్ చేశారంటే స్టార్టింగ్కి వచ్చుద్ది. అలాగే మనకి ఎండింగ్ కూడా ఒక బటన్ ఉంటుంది, జంప్ టు ఎండ్ పాయింట్. ఇక్కడ క్లిక్ చేశారంటే మనకి ఈ ప్లే హెడ్ అనేది ఎండింగ్కి వెళ్ళిపోద్ది. సపోజ్ మీరు ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ నుంచి వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారనుకోండి, చూడండి నేనైతే పర్ఫెక్ట్గానే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా. మీరు ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారనుకోండి, ఇదంతా మనకి ఎంటీ ఉంది కదా, ఈ ఎంటీని కవర్ చేయాలి అంటే చూడండి, ఫస్ట్ నేను చెప్పిన బటన్స్లో ఫస్ట్ బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయడం మనకి ప్లే హెడ్ స్టార్టింగ్కి వెళ్ళిపోద్ది. ఈ బటన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ ఫుటేజ్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ ఎస్ అన్నారంటే మనకి ఈ ప్లే హెడ్ దగ్గరికి ఈ ఫుటేజ్ వచ్చేసుద్ది. చూడండి, కంట్రోల్ జెడ్ అని బ్యాక్ వెళ్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఇంకో 2 బటన్స్ కనబడుతున్నాయి కదా, ఈ కీ ఫ్రేమ్స్కి సంబంధించిన బటన్స్. కీ ఫ్రేమ్స్ చెప్పినప్పుడు చెప్తా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒక స్టిక్ కింద కనబడుతుంది కదా, దీన్ని మనం ప్లే హెడ్ అంటామండి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మన వీడియోని స్ప్లిట్ చేయాలి అన్నా కట్ చేయాలి అన్నా ఈ ప్లే హెడ్ ద్వారానే చేస్తాం. సపోజ్ నాకు ఈ వీడియో ఇక్కడ నుంచి ప్లే అవ్వాలనుకోండి, ఇలా ప్లే అవ్వాలి అంటే మనం 2 మెథడ్స్లో చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి మనం ట్రిమ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మన వీడియో ముందు కొంచెం ఎంటీ స్పేస్ కింద కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసామంటే అది సెలెక్ట్ అవుద్ది. మనం రైట్ సైడ్ మూవ్ చేసామంటే మన వీడియో ఇక్కడ దాకా ట్రిమ్ అయిపోద్ది. ఇప్పుడు మీరు వీడియో ప్లే చేసిన ఇక్కడి నుంచే ప్లే అవుద్ది. లేదు నాకు నార్మల్గా బ్యాక్ వచ్చేవాలి అంటే మళ్ళీ క్లిక్ చేసి బ్యాక్ మూవ్ చేసుకున్నారంటే మళ్ళీ మనకి నార్మల్ అయిపోద్ది. మన వీడియో స్టార్టింగ్ నుంచి ప్లే అవుద్ది. ఇలా కాకుండా నేను స్ప్లిట్ చేయాలి అంటే మనకి షార్ట్ కట్ వచ్చేటప్పటికి కే అండి. కే ప్రెస్ చేయగానే మన వీడియో స్ప్లిట్ అయిపోద్ది. ప్లే హెడ్ కొంచెం ఫ్రంట్కి మూవ్ చేసుకొని కే అన్నారంటే మళ్ళీ మన వీడియో స్ప్లిట్ అయిపోద్ది. మధ్యలో ఉన్న బిట్ నాకు అవసరం లేదు అంటే సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ చేసినా లేకపోతే కీబోర్డ్లో ఎక్స్ బటన్ ప్రెస్ చేసినా మనకి డిలీట్ అయిపోద్ది. ఎంటీ స్పేస్ని మనం కవర్ చేయాలి అంటే మనం ఇలా మూవ్ చేసైనా కవర్ చేసుకుంటాం. లేదంటే నేను ఆల్రెడీ చెప్పా కదా, ప్లే హెడ్ కరెక్ట్ సెట్ చేసుకొని మనకు మూవ్ అవ్వాల్సిన క్లిప్ సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ ఎస్ అన్నా ఉంటే మనకు ఆ గ్యాప్ కవర్ అయిపోద్ది. చూడండి, మన ఏ వీడియో ఎడిటింగ్లో అయినా అండు రీడు చాలా ఇంపార్టెంట్. మనకి అండు షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ జెడ్, రీడు షార్ట్ కట్ వచ్చేటప్పటికి షిఫ్ట్ కంట్రోల్ జెడ్. చాలా వరకు మీకు ఈ అండు రీడు మీద ఐడియా ఉండే ఉంటుంది. కంట్రోల్ జెడ్ 1 టైం ప్రెస్ చేసామంటే 1 స్టెప్ బ్యాక్కి వెళ్తాం. ఇలాగ మీరు కంట్రోల్ జెడ్లో ఎన్ని టైమ్స్ ప్రెస్ చేస్తే మన సాఫ్ట్వేర్లో ఎంతవరకు అవైలబుల్గా ఉందో అన్ని టైమ్స్ వరకు మనం బ్యాక్కి వెళ్ళచ్చు. లేదు నేను 1 స్టెప్ ఫ్రంట్కి వెళ్ళాలి అంటే షిఫ్ట్ కంట్రోల్ జెడ్ ప్రెస్ చేశారంటే 1 స్టెప్ ఫ్రంట్కి వెళ్తారు.
ఇలాగ మీరు షిఫ్ట్ కంట్రోల్ జెడ్లు ఎన్ని టైమ్స్ ప్రెస్ చేస్తే మన సాఫ్ట్వేర్లో ఎంతవరకు అవైలబుల్గా ఉందో అన్ని టైమ్స్ వరకు ఫ్రంట్కి వెళ్ళచ్చు. ఇప్పుడు నేను కే అంటే మనకి స్ప్లిట్ అయింది కదా, నువ్వు ఫ్రంట్ ఉన్న బిట్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ చేస్తున్నా. ఇదంతా నాకు ఫుటేజ్ రిమూవ్ అయిపోయింది. లేదు నాకు కావాల్సిన ఫుటేజ్ నాకు నార్మల్గా వచ్చేవాలి అంటే మీరు మళ్ళీ ట్రిమ్ చేసుకోవచ్చండి. ఇలా ట్రిమ్ చేసుకున్నారంటే మీకు ఫుటేజ్ నార్మల్గా వచ్చేస్తుంది. అదే మీరు కే కాకుండా షిఫ్ట్ కే ప్రెస్ చేశారనుకోండి, చూడండి మనకి ఇందాక ఎలా స్ప్లిట్ అయిందో సేమ్ అలాగే స్ప్లిట్ అయింది. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఫ్రంట్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి ఫ్రంట్కి మూవ్ చేసుకుంటున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ మనకి కలర్ కూడా చేంజ్ అయింది. అలాగే ఇప్పుడు మీరు ఒకవేళ ప్లే చేసిన ఇది ఒక ఇమేజ్ కింద మనం ఫ్రీజ్ ఫ్రేమ్ చేస్తాం కదా, సేమ్ అలాగే ఫ్రీజ్ ఫ్రేమ్ చేసినట్టుగా ఇదంతా ఇమేజ్ అనేది రన్ అవుద్ది. ప్లే చేసామంటే ఇదంతా ఒక ఇమేజ్ కింద ఉండిపోద్ది. మనం ఎక్కడి నుంచి ట్రిమ్ చేసామో ఆ ప్లేస్ అంతా మనకి ఇమేజ్ కింద చేంజ్ అయిపోద్ది. సేమ్ అలాగే మీరు ఇక్కడ స్ప్లిట్ చేసిన చూడండి షిఫ్ట్ కే అంటున్నా, చూడండి ఇక్కడ కూడా మనకి స్ప్లిట్ అయింది. రైట్ సైడ్ ఉన్న బిట్ డిలీట్ చేసి చూడండి ఇటు మూవ్ చేస్తున్నా. ఇప్పుడు ప్లే చేశారంటే ఇదంతా ఒక ఇమేజ్ కింద స్ట్రక్ అయిపోయి ఉండుద్ది. ఫ్రీజ్ ఫ్రేమ్ చేయడానికి షిఫ్ట్ కే యూస్ చేస్తాం. మన నార్మల్గా మన వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు స్ప్లిట్ చేయడానికి కే ఒకటి యూస్ చేస్తే సరిపోద్ది. వీడియోని ఎలా ట్రిమ్ చేయాలి, ఎలా స్ప్లిట్ చేసుకోవాలి, అలాగే వీడియోని ఆడియోని ఎలా గ్రూప్ చేయాలి, ఇదంతా మీకు ఒక ఐడియా వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన వీడియోకి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేద్దాం. చూడండి ఫ్రెష్గా ఫుటేజ్ తీసుకుంటున్నా. ఈ ఫుటేజ్ డిలీట్ చేసి ఫ్రెష్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఫుటేజ్ పర్ఫెక్ట్గా రాలా, కరెక్ట్గా ఫ్రేమ్ సెట్ చేసుకొని రెండు ఫుటేజ్లు సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ ఎస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ వీడియోకి నాకు ఆడియో అవసరం లేదు, ఆడియో డిలీట్ చేసేస్తున్నా. సో నేను ఆల్రెడీ MP3 ఫైల్ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఆ ఫైల్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఈ MP3 ఫైల్ నాకు ఎక్కడ దా ప్లే అవ్వాలి, నా వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ప్లే అవ్వాలి. అడిషనల్ దంతా స్ప్లిట్ చేసేస్తున్నా. కీబోర్డ్లో కే అనగానే మనకి స్ప్లిట్ అవుద్ది కదా, అడిషనల్ బిట్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ బటన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు ఎండింగ్ వచ్చేటప్పటికి 448 ఫ్రేమ్స్ ఉన్నాయండి, కానీ ఇక్కడ 475 ఉంది. ఇక్కడ క్లిక్ చేసి సెట్ చేసుకోండి 478. చూడండి కరెక్ట్గా వచ్చింది. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ వీడియో ప్లే చేస్తే నాకు ఆడియో ఎక్కువ వాల్యూమ్తో రన్ అవుతుంది. ఇప్పుడు మనం వాల్యూమ్ తగ్గించాలి అంటే మనం వీడియో సెలెక్ట్ చేసుకుంటే వీడియో ప్రాపర్టీస్ అన్నీ హైలైట్ అవుతాయండి. అదే మీరు ఆడియో సెలెక్ట్ చేసుకుంటే ఆడియో ప్రాపర్టీస్ హైలైట్ అవుతాయి. ఇక్కడ నాకు వాల్యూమ్ 1 ఉంది కదా, దీనికన్నా తక్కువ సెట్ చేసుకుంటున్నా. మనం తగ్గించుకున్నాం అంటే వాల్యూమ్ తగ్గుద్ది. అదే మీరు ఇక్కడ పెంచారనుకోండి, చూడండి ఒక 4 ఇచ్చా, చూస్తారు కదా వాల్యూమ్ పెరిగిపోద్ది. నేను వచ్చేటప్పటికి 0.3 ఇచ్చా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక ఇమేజ్ని మనకి నచ్చినట్టుగా సైజెస్ తగ్గించుకొని కార్నర్లో సెట్ చేసుకుందాం. చూడండి ఇది చూసే ముందు ఈ సాఫ్ట్వేర్ మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. మనకి ఇక్కడ ఫైల్స్ ఎక్కువ ఉంటే మనం చూడాలి అంటే కిందకు మూవ్ చేసి ఫైల్స్ అన్నీ చూడొచ్చు. మన ఇక్కడే కాదు, మన రైట్ సైడ్ ఇలా మూవ్ చేసి కూడా ఫైల్స్ అన్నీ చూడొచ్చు. అలాగే మనకి ఇక్కడ స్క్రోలింగ్ కూడా ఉంటుందండి. ఇలా స్క్రోల్ చేసి కూడా మన ఫైల్స్ అన్నీ అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి నాకు ప్రివ్యూ సైజ్ తగ్గాలి అంటే మనం ఇలా ప్రివ్యూ సైజ్ తగ్గించి మనకి సాఫ్ట్వేర్ నచ్చినట్టుగా, మన సీక్వెన్సర్ ఎక్కువ ఉండాలి అంటే సీక్వెన్సర్ పెంచుకోవచ్చు. చూడండి ఒక ఇమేజ్ని యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. నేను ఇలాగ ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం నా ప్రివ్యూ మొత్తానికి సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇమేజ్ సైజ్ తగ్గియాలి అంటే మనకి ఏ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో అయినా చాలా ఈజీగా సైజ్ తగ్గించవచ్చు. కానీ ఈ సాఫ్ట్వేర్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. చూడండి ఒకవేళ మీరు మిర్రర్ చేయాలనుకోండి, ఇక్కడ మనకి మిర్రర్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ అన్నారంటే ఫోటో కానీ మన వీడియో కానీ ఫ్లిప్ అవుద్ది. చూడండి మళ్ళీ ఎక్స్ మీద క్లిక్ చేశారంటే నార్మల్ అవుద్ది. అదే వై యాక్సిస్ అన్నారంటే మనకు వై యాక్సిస్లో ఫ్లిప్ అవుద్ది. చూడండి మళ్ళీ అదే వై మీద క్లిక్ చేశారంటే నార్మల్ అవుద్ది. చూడండి అలాగే మనకి ఇక్కడ ఆఫ్ సెట్ ఉంటుంది. ఆఫ్ సెట్ ఏంటంటే మనకి డిఫాల్ట్ ఈ సైజే ఉంటుందండి. మన ఈ సైజ్ కన్నా తక్కువ సైజ్ చేయాలి అంటే వేరే మెథడ్లో చేయాలి. మామూలుగా అయితే ఈ సైజులో సెట్ చేసుద్ది. ఆఫ్ సెట్ ఓపెన్ చేసుకున్నాం అంటే ఇక్కడ మనకి పొజిషన్స్ ఉంటాయి. దీని పొజిషన్ మనకి ఎక్స్ యాక్సిస్లో ఎక్కడ ఉండాలి, అలాగే వై యాక్సిస్లో ఎక్కడ ఉండాలి,
ఇలా సెట్ చేయడం కుదురుద్ది కానీ దీనికన్నా తక్కువ సైజులో ఈ ఆఫ్సెట్ ద్వారా కుదరదు. చూడండి, దీనికోసం ఇంకో మెథడ్ చెప్తున్నా. చూడండి, ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ యాడ్ అని ఉంది కదా, చూసారు కదా ఫ్రెండ్స్, నా టీచింగ్ నచ్చి ఈ బ్లెండర్లో వీడియో ఎడిటింగ్ పూర్తిగా నేర్చుకుందాం అనుకుంటే మనకు ఫుల్ కోర్స్ కూడా ఎక్కువ టైం ఏం లేదు, 40 మినిట్స్ ఉంది. ఈ 40 మినిట్స్ వీడియోలో మీరు ఆల్రెడీ 20 మినిట్స్ చూశారు. అక్కడి నుంచి ఒక 20 మినిట్స్ చూస్తే సరిపోద్ది. ఈ ఫుల్ కోర్స్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి, డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్యుటోరియల్లో కలుద్దాం.